అమ్మా అమ్మా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలుస్తారనుకుంటున్నారా, చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారనుకుంటున్నారా? నేను జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అనుకుంటున్నాను అమ్మా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం పథకాలు వచ్చాయమ్మా మీకు? మాకు అంటే మీకు కానీ మీ ఊర్లో వాళ్ళకి కానీ అంటే చాలా పథకాలు వచ్చాయి కదండి. మరి వ్యవసాయదారులకి సాయం చేస్తున్నారు, రిక్షావాడికి సాయం చేస్తున్నారు, ఆటోవాడికి సాయం చేస్తున్నాడు, మంగళకు సాయం చేస్తున్నాడు, సాకలకు సాయం చేస్తున్నాడు, ఎన్నో సహాయం చేశారు. ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు ఎవరికైనా సాయం చేశాడా? నా కూతురు బీఎస్సీ నర్సింగ్ కష్టపడి కూరగాయలు అమ్ముకొని చదివించుకున్నాను. ఆ సీటు కోసం, వైజాగ్లో సీటు కోసం ఆ పాపను తీసుకుని వెళ్ళామండి. తీసుకెళ్తే కాపోలకి రావన్నారు. మరి కాపోలు ఎంతమంది చేయట్లేదండి ఇప్పుడు ఎంతమంది చేయట్లేదు కాపోలు? అందరూ తక్కువ జాతరలో చేస్తున్నారా? ఎక్కువ జాతరలు ఎవరో చేయట్లేదా? అందుచేత ఆ బాబు వచ్చాక మాకు అన్ని పథకాలు సాయం అవుతున్నారు. వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందమ్మా? అదే బాగుందండి. వాళ్ళే కదా తెచ్చిస్తున్నారు మా గృహానికి పెన్షన్, అది వాళ్ళే కదా తెచ్చేస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు ఏవేవో హామీలు ఇస్తున్నాడు, ఇప్పుడు 10,000 అని. ఇచ్చినంత వరకే మా చేతికి రావాలి, వచ్చాయి అనుకోవాలి. ఇచ్చినంత వరకే, ఇంకంతే. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే నవరత్నాలు ప్రకటించారు అన్నీ ఇచ్చేసారు. అన్నీ ఇచ్చారండి. అమ్మఒడి ఇచ్చారు, రవణత్నాలు ఇచ్చారు. ఏటమ్మా మరి పవన్ కళ్యాణ్, మోడీ, చంద్రబాబు ముగ్గురు కలిసి వస్తున్నారు కదా, తట్టుకోగలరా జగన్మోహన్ రెడ్డి? తట్టుకుంటారో తట్టుకోలేరో, దేవుడు ఇచ్చిన బలం అది. ఏటమ్మా మనం ఏం చేయగలం చెప్పండి. ఈయనైతే మంచిగా చేశారంట. ఈయనైతే ఇప్పుడు మంచిగా చేశారు.